ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. నమస్తే, నేను విజయ్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరుతూ యువత చేస్తున్నటువంటి ఆందోళన ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర రూపం దాల్చింది. నిన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా యువత మీద పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అందులో ఓ విద్యార్థిని పరిస్థితి కూడా ఆరోగ్యపరంగా ఆందోళనకరంగా మారింది. అయితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అనేక రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ ఉద్యమం వెనక నిలబడడంతో ఇప్పుడు ఈ ఉద్యమం ఎటువైపు దారితీస్తుంది? నిజంగా ఢిల్లీ పెద్దలను కదిలించబోతుందా? ఇవేమీ పట్టనట్టు ఇంకా కూడా కేంద్ర పెద్దలు అలాగే కొనసాగిస్తే ఈ ఉద్యమాన్ని ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే విజయ్ గారు. సో యువత అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ప్రభుత్వాలని నిలబెట్టచ్చు, ప్రభుత్వాలని కూల్చొచ్చు. ఏ ఉద్యమాన్ని అయినా సరే అది గ్రామం నుంచి మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు గతంలో చూసాం యువత అనుకుంటే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తున్నాయా, లేదంటే ఇది కూడా ఒక పాల పొంగు లాంటిది అనుకోవచ్చా? విజయ్ గారు, ఇప్పుడు యువత లాస్ట్ 60-70 ఏళ్ళుగా భారతదేశంలో చాలా ఉద్యమాలు చేశారంటే మీరు చూశారు. కాలేజీ రోజుల్లో నుంచి ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్ అంటే పలు రకాలుగా ఉద్యమ సంస్థలు పుట్టుకొచ్చాయి. అంటే రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలు అనుకోవచ్చు, కానీ వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు. వాళ్ళకు ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. అంటే మళ్ళాగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే 5 సంవత్సరాలు పాలకులు పార్టీ మారాలి, తర్వాత రిజల్ట్స్ రావాలి అంటూ ఉంటారు. కానీ యువతలో ఎలా ఉంటుందంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అది ఎందుకు పుట్టింది అంటే చెప్పలేం, కానీ మన సిజేఐ చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకోటి కావచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్న అంటే మనము ఒకసారి ప్రాబ్లం వైపు వెళ్ళాం. అంటే ఏంటి అంటే నీట్ పేపరు 2024 నుంచి 24లో కూడా సమస్యలు వచ్చాయి. అదనపు మార్కులు కలిపారు. మనం చూసాం 720కి 720 దాదాపుగా 60-70 మందికి వచ్చాయి. 25లో కూడా సమస్యలు వచ్చాయి. 26లో లీక్ అయిపోయి తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇందులో ప్రధానంగా కోరుకునేది ఏంటంటే యువత కోరుకునేది జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అంటారు ఇంగ్లీష్ లో. అందులో ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలోనే ఇన్ని అవకతవకలు జరిగాయంటే నిజంగా అలాంటి వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళ స్టూడెంట్స్ ఒకవేళ డాక్టర్లు అయితే రేపు అందరి పరిస్థితి ఏంటంటారు? 100% అంటే మీరు దాన్ని తవ్వుకొని మనం దాని గురించి మాట్లాడితే చర్చ చాలా పెద్దది. కాకపోతే మీరు అన్నట్టు డిస్క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్, అసలు అర్హత లేని వాళ్ళందరూ కూడా డాక్టర్లు అయితే ఏంటి అని 25 లక్షల మంది దాదాపుగా 2-3 సంవత్సరాలు. నేను ఎందుకు కొంచెం ఆవేదన చెప్తున్నా అంటే నా సొంత కూతురు దాదాపు 3 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి డాక్టర్ ఈరోజు చదువుతుంది. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అంత కష్టం పడిన పిల్లల మధ్య ఏదో 10 లక్షలు 15 లక్షలు పెట్టి పేపర్ కొనుక్కొని పాస్ అయిపోదాం అనుకున్న ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎవరికి ఉంటుంది? జవాబుదారితనం ఎవరికి ఉంటుందంటే ఫైనల్లీ ఉన్నది పాలకుల మీదే ఉంటుంది. సో పాలకులు ఎవరు దీని మీద అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. అంటే రిజిగ్నేషన్ అనేది ఎవరికి ఫ్యాన్సీ కాదండి. నేను ఒక విషయం చెప్తానండి. మనకు గత 40-50 ఏళ్ళుగా ప్రధానంగా ఈ రెసిగ్నేషన్ వచ్చింది రైల్వే మినిస్ట్రీలో రైల్వే యాక్సిడెంట్ జరిగాయి ఒక 30-40 సంవత్సరాలుగా. ప్రప్రథమంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966-67 టైంలో రైల్వే యాక్సిడెంట్ జరుగుతుంటే తను స్వచ్ఛందంగా ఎవరు చెప్పలేదు, రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన మమతా బెనర్జీ గారు అనుకుంటాను, సురేష్ ప్రభు, ఇంకోటి పేరు నాకు గుర్తులేదు, నితీష్ కుమార్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు, ఆమోదింపబడింది. తర్వాత రైల్వే మంత్రులు మారారు. వీళ్ళెవ్వరు కూడా రైళ్లు సొంతంగా నడపలేదు. అంటే మనం అనుకోవచ్చు అంటే ప్రధానంగా మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి నీట్ పేపర్ సెట్ చేయరు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ గైడ్ చేయరు అనుకోవచ్చు. కానీ ప్రధానంగా వీళ్ళ కోరిక ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఇది స్కామో లేకపోతే ఇంకోటి పేపర్ లీకో ఇంకోటి ఏది జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా జవాబుదారణం లేదు. వచ్చి సారీ చెప్తున్నారు, అపాలజీ చెప్తున్నారు, మేము కఠినంగా ఉంటున్నాం అంటున్నారు. కానీ దీనికి ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు? ఎందుకు బీజేపీ ప్రభుత్వం పెద్దలు కానీ ఎందుకు దీనికి హెల్పెంట్ గా ఉంటున్నారు అనే ప్రధానంగా ఈ మే నుంచి ఏదైతే జరుగుతుందో అసలు మాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. కనీసం ప్రధానమంత్రి గారు వెళ్ళి పలకరించలేదు. వారి తండ్రి గారు చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు వెళ్ళి చేశారని ఏదో అనాలోచి చెప్తున్నారు. అంటే నేను ఇక్కడ ప్రభుత్వాలను తప్పుపట్టట్లేదు, పార్టీలతో నాకు పని లేదు, కానీ ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు దేశంలో ప్రధాన సమస్యగా దీన్ని ప్రధానంగా యువత ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? అది మనమందరం కూడా చర్చించుకోవాల్సిన సమస్య. కాక్రోచ్ జనతా పార్టీ కానీ
ఇదేదో అంటే వాళ్ళు అంటున్నట్టు ఇది ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్న చర్య అని మనం ఏదైనా కొట్టిపారేయచ్చు, కానీ ఇందులో నిబద్ధత లేదు, జవాబుదారీతనం అనేది, అకౌంటబిలిటీ అనేది లేదనేది విజయ్ గారు ఇక్కడ మనకు తేటతెల్లం అవుతుంది. ఇది ఇన్ని రోజులుగా కూడా తీసుకెళ్తున్నారు అంటే అప్పుడు జరిగింది 2-3 సార్లు జరిగింది, తర్వాత ఏదో రిలే దీక్ష, దేశం మొత్తం కూడా చర్చించుకుంటున్న టైంలో బీజేపీ ప్రభుత్వానికి నిబద్ధత నిరూపించుకోవాల్సిన టైం అయితే ఉందని నేను బలంగా నమ్ముతున్నాను విజయ్ గారు. ఎందుకంటే ఇలాంటి వాటికి జవాబుదారీతనము ఎవరో ఒకరు తీసుకోకుంటే ఎటు వెళ్తుంది? అంటే మనం దానికి క్షమాపణలు చెప్పడమో లేకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నామని ఉండడం సరిపోదండి. అంటే న్యాయ పరిభాషలో, న్యాయం చదువుకున్న భాషలో ఒక మాట ఉందండి, మనము ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ టు డూ ఏ గుడ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు అపియర్ టు బి గుడ్ గవర్నెన్స్. అంటే మనం జర్నలిజం కానీ ప్రభుత్వం కానీ మంచిగా చేస్తున్నామని మనంతా సరిపోదండి, ప్రజలకు కూడా నిరూపించాలి. సో కాబట్టి చూపించాల్సిన టైం వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా రెసిగ్నేషన్ అయితే చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 2027 నీట్ లీక్ లేకుండా చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ చర్యను ఏదైతే ప్రభుత్వం ప్రజలు కానీ, అది ప్రతిపక్షాలు కానీ లేదా విద్యార్థులు ప్రముఖంగా లేవనెత్తుకున్న ఈ సమస్య దేశీయంగా కూడా చాలా పెద్ద చర్చలైతే ఈ సమస్యలో నేను స్టూడెంట్స్ పక్షాన ఉంటున్నానండి విజయ్ గారు. ఇందులో అన్కండిషనల్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని నేను అంటాను. దీని మీద మనం చర్చలు చేయొచ్చు, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ ఎవరో ఒకరైతే దీన్ని అకౌంటబిలిటీ తీసుకోవాల్సిన టైం అయితే ఉందని అంటానండి. ఎస్, ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రాజకీయ పక్షాలన్నీ కూడా విఫలమయ్యాయి అనుకోవచ్చు. అధికార పక్షం కానీ లేదంటే ప్రతిపక్షం కానీ. అంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందంటే ఒక రకంగా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది కాబట్టి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ఎవరైతే సిజే గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవుతూ ఈ ఇష్యూని రేస్ చేశారంటే, సో యువత ఈ స్థాయిలో ఇప్పుడు వేల సంఖ్యలో అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ని ముట్టడించాలని ముందుకు వచ్చారంటే ఒక చిన్న సోషల్ మీడియాలో పుట్టుకొచ్చినటువంటి ఒక పార్టీ వల్ల మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా ఫెయిల్యూర్ అయిందనుకోవచ్చా ఇన్సిడెంట్ ద్వారా మనం? చాలా మంచి అనాలిసిస్ చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు ఏంటంటే నేపాల్లో ప్రభుత్వం మారింది, మీరు చూస్తే అక్కడ కూడా యువత రోడ్ల మీదకి వచ్చి ఫైటింగ్ చేస్తూనే వచ్చింది. చాలా దేశాల్లో కూడా సోషల్ మీడియా యాక్టివేట్ కావడం వల్ల యువతకి ఈరోజు పెద్ద వాయిస్ వచ్చింది. అయితే మన దేశంలో కూడా చాలా పెద్ద జర్నలిస్టులతో సహా, రాజకీయ నాయకులతో సహా అందరూ ఏమి కొట్టిపడేశారంటే వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లో ఫైట్ చేస్తారు. మరి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు, ఈరోజు నిర్బంధంగా రోడ్డు మీదకి వచ్చారు. జెన్జీని మనం కొట్టిపారేసే పరిస్థితి లేదండి. చాలా పెద్ద దేశాల్లో కూడా జెన్జీ రెవల్యూషన్ మీద పెద్ద పెద్ద స్టడీస్ జరుగుతున్నాయి. యువత యాక్టివ్ గా పాలిటిక్స్ పార్టిసిపేట్ చేస్తున్న తరుణం కానీ ఆ దశ కానీ వచ్చింది. సో వాళ్ళు వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందండి. ప్రభుత్వం దీన్ని కొట్టిపరేస్తే సరిపోదు. సో మీరు అంటున్నట్టు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. కనీసం అసలు ఆ చర్యలు ఏంటి, ఏం తీసుకోబోతున్నాము, దానికి కారణమైన వ్యక్తులు ఎవరిని సస్పెండ్ చేశాము, ఎవరిని చేశాము, నా నైతిక బాధ్యతను ఒకటి ఉంటుందండి. దాన్ని ఎవ్వరు ఏ రాజ్యాంగంలో కూడా రాయలేరండి. నైతిక బాధ్యత ఆ రోజు 1966-67లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి నైతిక బాధ్యత గురించి ఎవరు చెప్పలేదు. ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఒక మినిస్ట్రీగా నేను వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం రాబోతరాలకు ఉంది కాబట్టి నైతిక బాధ్యత వహించాను. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించడానికి ఏం కారణమో నాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ పెద్దలు కానీ, ఇంకొకరు కానీ, ఆర్ఎస్ఎస్ వారు కానీ, లేదా వారి మద్దతుదారులు కానీ ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సిన ప్రయత్నం అయితే ఉందండి. అందరూ కూడా, నా ఫ్రెండ్స్ కూడా, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఇదేదో ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఖచ్చితంగా దీన్ని రాజీనామా చేసి కొత్త వ్యక్తులు తీసుకొచ్చి ఒక రకమైన భరోసాని, నమ్మకాన్ని, ఎందుకంటే మీరు చూస్తే వాళ్ళ మద్దతుల్లో ఒకటే ఉంది. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ లో ప్రధానంగా దీనికి కారణమైన వ్యక్తులు ఎవరో ఒకరిని కారకులు చేయాలి. మనం అక్కడ విజువల్స్ చూస్తే ప్రశాంత్ గారు ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ జెండా కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ లేదు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా యువతే. అందరూ కూడా ఎగ్జామ్ రాసి నిజంగా డిసప్పాయింట్ అయ్యి జీవితాలను పోగొట్టుకున్నటువంటి ఆవేదన వాళ్ళ ఫేస్ లో కనిపిస్తుంది. అందరూ కూడా డాక్టర్లు అవ్వాల్సినటువంటి వ్యక్తులు. సో అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రభుత్వంతో పోరాడడం, ముఖ్యంగా పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినడం, ఒక యువత అయితే హాస్పిటల్లో ట్రీట్ తీసుకుంటూ ఆమె చావు బతుకుల మధ్య ఉంది. అంటే పరిస్థితి చూస్తుంటే చేయి దాటిపోయే పరిస్థితి వరకు కేంద్రం చూస్తూ ఉంటుంది అనుకోవచ్చా? 100% అండి. మీరు చూస్తే ప్రభుత్వం దేనికి సంసిద్ధతగా ఉంది అంటే ఈ మీటింగ్ ఎప్పుడు జరగబోతుంది, దాన్ని ఎలా లాఠీ చార్జ్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఎలా పోగొట్టాలనే దాని మీద చాలా ప్రిపరేషన్ చేశారు. అంత ఈజీగా లాఠీ చార్జ్ జరగదు, అంత ఈజీగా దాన్ని చెడగొట్టాలన్న ప్రక్రియ జరగదు. ఇంటర్నెట్ కట్ చేశారు, మెట్రో రైల్స్ బంద్ చేశారు, కనెక్టివిటీ మొత్తాన్ని అంతా కూడా ఒక రకంగా డిస్కనెక్ట్ చేశారు.
ఇంత పెద్ద ఉత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎక్కడన్నా కూడా అన్యాయం ఉందా? ఇన్‌జస్టిస్ ఉందా? ఎక్కడైనా కూడా వాళ్ళు కోరుతున్నది ఏంటంటే మా యొక్క వాయిస్ కి, అంటే ఇక్కడ సమస్య ఏదైతే ఉందో సమస్యను మీరు పరిష్కరించండి. మమ్మల్ని ఎందుకంటే ఇంతకుముందంటే ప్రతిపక్షాలు ఒకవేళ పార్లమెంట్‌లో గొంతెత్తారనుకోండి, మీరు మేమేం చెప్పినా వ్యతిరేకంగా మాట్లాడతారనుకోవచ్చు. కానీ ఇక్కడ వస్తున్నవారు న్యూట్రల్ పీపుల్. రేపొద్దున వీళ్ళందరూ కూడా రేపొద్దున వాళ్ళే ప్రధానమంత్రి కావచ్చు, లేదా వాళ్ళే నాయకులు కావచ్చు, ఒక పార్టీ పెట్టొచ్చు. కాబట్టి ఇది ఏదైతే విజయ్ గారు ఇది ఖచ్చితంగా సీరియస్‌గా అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. యువతని డైరెక్ట్ ప్రతిపక్షంలో గాని ప్రజా సమస్యల మీద పార్టిసిపేట్ అయ్యే ఒక టైం వచ్చింది. దానికి మనం హర్షించాలి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వాలేమి ఇప్పటికిప్పుడు కూలిపోవు, లేకపోతే గవర్నమెంట్లు ఏమి మారిపోవు. కానీ ఒక జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారు అక్కడ. తప్పు 100% జరిగిందని మీరు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా అక్కడ పేపర్ లీక్ అయింది. అందుకే కదా మీరు రద్దు చేశారు. రద్దు చేసి ఎగ్జామ్ మళ్ళీ పెట్టారు. తిరిగి ఎగ్జామ్‌ని మళ్ళీ కూడా కండక్ట్ చేశారు కదా! అంటే తప్పు జరిగిందని మీరు ఒప్పుకున్నప్పుడు ప్రభుత్వంగా, మరి దానికి ఎవరో ఒక వ్యక్తిని అక్కడ బాధ్యులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదా అనేది వాళ్ళు క్వెషన్ చేస్తున్నటువంటి పాయింట్. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు నేను వాట్సాప్‌లో కూడా కొన్ని ఫార్వర్డ్స్ చూస్తున్నాను. దాంట్లో కొంచెం వివేకమైన ఫార్వర్డ్స్ నేను చూశాను. ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టండి. రిజైన్ చేయండి. మళ్ళీ ఎలక్షన్ పెట్టండి. ప్రజలు నిర్ణయించబడండి. అదే మేము ఇది ఒప్పుకుంటున్నాము, ఇది ఓకే అనుకుంటే వాళ్ళు ఎలక్షన్ మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ ఎంపీగానో, ఎమ్మెల్యేగో గెలవమని గెలిపిస్తారు. చెప్పండి లేదంటే అంటున్నారు. తప్పు అనుకుంటే ఓడిస్తారు. ఓడిస్తారు. అంతే కదా! అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు అంతిమ నిర్ణయం ప్రజలే కదా! మరి ప్రజలే రోడ్ల మీదకి వస్తున్నప్పుడు మీరు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, కేసులు పెట్టడము, నెట్ బంద్ చేయడం, మెట్రోలు బంద్ చేయడం ఇదంతా కూడా సహేతుకంగా కాదు. ప్రజాస్వామ్యానికి ఇవన్నీ కూడా దాదాపు శత్రువులండి. ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం పెట్టుకొని పెద్ద ప్రజాస్వామ్యంగా మనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగుతున్న భారతదేశంలో ఇంత పెద్ద కారణాలు కూడా ఇప్పుడు చూస్తే ఇంటర్నేషనల్ మీడియా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఏదైతే ర్యాలీ కానీ ఏదైతే చేశారో వాటిని ఎన్ని కవరేజ్ ఇచ్చారండి. మన భారతదేశంలో ఇలా జరుగుతుంది, ఒక దేశ ప్రభుత్వము యువత రోడ్డు మీదకి వస్తుంటే స్పందించట్లేదు అనేది ఒక విషయం వస్తుందండి. కాబట్టి విజయ్ గారు ఇది నిర్బంధంగా నేనైతే యువత అయితే ఇప్పుడు ఫైట్ చేస్తున్నారో యువత పక్షాన్ని నిలబడుతున్నాను. అది కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, యువత కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వానికి దీనికి ఆన్సర్ చేసే టైం వచ్చింది. దీన్ని ఎలా పోతే ఉంటే గిన సోనం వాంగ్చుక్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, రేపు ఏదో నేను వింటున్నాను ఇంకో కొద్దిమంది మేధావులు కూడా ఏదో సదస్సు పెడుతున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్, మాజీ ఐఏఎస్లు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సమస్య నాట్ ఓన్లీ నీట్ అండి విజయ్ గారు. మన భారతదేశంలో 70 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రక్షాళన చేయాల్సిన టైం వచ్చింది. మన వ్యవస్థలో నడుపుతున్న పరీక్షలు కానీ దాని సెలక్షన్ విధానంలో కూడా మార్పులు కావాలని చాలా మంది మేధావులు ఎంతో కాలంగా చెప్తున్నారు. ఈ యొక్క సమస్యను తీసుకొని వాళ్ళు ప్రధాన సమస్యలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్ చేయండి, ఇందులో చాలా సమస్యలు ఉన్నాయంటూ కూడా పోరాడుతున్నారు. ఇది చాలా పెద్ద వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఈ టైంలో ఖచ్చితంగా ప్రజల వాయిస్ విని ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా విలీన ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, కాకపోతే మీరు అంటున్నట్టు ప్రతిపక్షాలకు అంత పెద్దగా గొంతు లేదు. ఎందుకో వాళ్ళందరూ కూడా యూనిటీగా, ప్రతిపక్షాలన్నీ కూడా యూనిట్ అయ్యి ఈ యొక్క వ్యతిరేక ఉద్యమానికి కూడా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా లింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రశాంత్ గారు. ఎందుకంటే యూత్ 100% తలుచుకుంటే, జనం తలుచుకుంటే, కోట్లాది మంది ముందుకొస్తే ప్రభుత్వాలకి అసలు ప్రభుత్వాలు దించడం పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి సో కేంద్రం మెడల్ని విపక్షాలు వంచలేకపోయినా కానీ జంజీ బ్యాచ్, అలాగే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వీళ్ళు సో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కిందకి దించే పరిస్థితులు అయితే కనిపిస్తుంది నాకైతే. మీరు ఎవరైనా చూసుకోండి, అంటే సోషల్ మీడియాలో చూసుకోండి, 100కు 99% దీనికి మద్దతే ఇస్తున్నారు. మరి ఈ వాయిస్ ఎందుకు ధృతరాష్ట్ర పాలనలో అది కళ్ళుండి చూడలేకపోతున్నారా ప్రభుత్వం, లేకపోతే చెవులుండి వినలేకపోతున్నారా, లేకపోతే అడ్వైజర్స్ కరెక్ట్ గా లేకపోతున్నారో, లేకపోతే ఎందుకు జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలోనే ఒక రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు, నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను, ఆయన బీజేపీ మినిస్టరే, ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ అంటే రిజగ్నేషన్ ఇచ్చారు. ఒక రైల్వే యాక్సిడెంట్లు తరచుగా జరిగాయి. మీరు చూస్తారంటే 2 years బ్యాక్ 2-3 యాక్సిడెంట్స్ జరిగాయి. మరి ఆయనేమి ట్రైన్ నడపలేదు, ఆయనేమి సిగ్నల్ వ్యవస్థను డిజైన్ చేయలేదు. కానీ జవాబుదారితనం అనేది ఎవరొకరికి లేకుంటే ప్రభుత్వంలో రేపు వచ్చే సమస్యలను ఎవరు ఎదుర్కొంటారు అనేది ప్రధానంగా వచ్చిందండి విజయ్ గారు. కాబట్టి ఈ అంశాన్ని అయితే నిర్బంధంగా బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఒక రెసిగ్నేషనో లేకపోతే సంబంధితుల అందరినీ కూడా తీసివేసి, ఇది మేము దీనిలో జీరో టాలరెన్స్ ఉంది 2027 నీట్ కానీ దాదాపుగా, అంటే వాళ్ళు కోట్ చేస్తున్నది నేను కరెక్ట్ గా చెప్పలేను, 60-70 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయ్యాయి. అంటే అన్ని ప్రభుత్వాలు
కలుపుకొని అందులో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. స్టూడెంట్ యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. దాదాపు 70 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లీక్ అయితే అందులో ప్రిపేర్ అయిన వాళ్ళు సంవత్సరాలు త్యాగాలు చేసింటారు. సో వీరందరికి కూడా మేము ఒక భారతదేశంలో ఏ ఎగ్జామ్ జరిగినా జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కఠినంగా జరుగుతుంది. కరెక్ట్ అర్హుడైన మాత్రమే ఉద్యోగాలు ఇస్తామనే లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సీట్ వస్తుంది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది Thank you. అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే అది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పాటు ఇది మనుగడ సాగించలేదు అనేది మనం చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యాలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నీట్ మీద అంటే నీట్ పరీక్ష రద్దు కావడానికి, పేపర్ లీక్ కావడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే మాత్రం ఇది కేంద్రం మెడకు మరింత ఉచ్చుబిగిచ్చేలా మారే పరిస్థితి ఉందని సో అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నారు. సో ఆయన అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ప్రభుత్వం చేస్తున్నది తప్పా రైటా? సో ప్రజెంట్ ఇప్పుడు జంజీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.